సో శాతవాహన యుగం నాటి సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థ అంటే ఏం చెప్పుకుంటాం అనేది మనం మొదట్లో చెప్పుకున్నాం. మీ అందరికీ అది బాగా గుర్తుండాలి. సామాజిక వ్యవస్థ అన్నప్పుడు మనము మొదట్లో చాతుర్వర్ణ వ్యవస్థ, 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి చెప్పుకుంటాం. ఆ తర్వాత కుల వ్యవస్థ గురించి చెప్పుకుంటాం. వర్ణ వ్యవస్థ వేరు, కుల వ్యవస్థ వేరు. దాని తర్వాత వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సమాజంలో స్త్రీల యొక్క స్థానము, ఇతరపరమైనటువంటి హెచ్చుతగ్గులు ఏమంటే అవి, దాంతోపాటు కొన్ని దురాచారాలు ఏమంటే దురాచారాలు, క్రీడలు, వినోదాలు, ఇవన్నీ మళ్ళీ మనం తిరిగి సామాజిక వ్యవస్థ కింద వస్తాయి. ఇదే ఆర్డర్లోనే నోట్స్ కూడా ఉంటుంది, ఇదే ఆర్డర్లోనే టెక్స్ట్ బుక్స్ రాస్తారు, ఇదే ఆర్డర్లోనే మీరు చదవాల్సి ఉంటుంది. కనుక ఆ అంశాన్ని మనము శాతవాహన యుగంలో ఏమున్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాం. శాతవాహన యుగం, శాతవాహన యుగం నాటికి వర్ణ వ్యవస్థ బలపడింది, ఇది కనపడుతుంది. కానీ శాతవాహన నాటికి వర్ణ వ్యవస్థ అనేది స్థిరపడింది ఆంధ్రదేశంలో, ఇది కనపడుతుంది. ఇదే మార్పులు లోనవుతుంటుంది, తర్వాత రోజులు కూడా మార్పులు లోనవుతుంది, కానీ వర్ణ వ్యవస్థ అంటూ కూడా ఏర్పడింది. 4 వర్ణాలు, 4 ఫోల్డ్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ ఏర్పడింది. అలాగైతే తిరిగి మళ్ళీ ఈ వర్ణ వ్యవస్థ ఎట్లా వచ్చింది అంటే మనం ఏదో చెప్పుకున్నాం. శాతవాహన పూర్వయుగంలో, శాతవాహన ముందు దాంట్లో ఈ నాగులు ఉన్నారు, ఇక్కడ యక్షులు ఉన్నారు, శబరులు వచ్చారు. ఇలా వస్తే మరి వీళ్ళలో ఇంతకుముందు ఏమి మనకి ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏమి లేవు, ఇప్పుడు వచ్చినాయి. వస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. చరిత్రకారులు ఏమంటున్నారు అంటే, వాళ్ళతో పాటుగా ఆర్య ఆంధ్రులు వచ్చారు, ఆర్య సంస్కృతి ప్రవేశించింది. ఆర్య సంస్కృతి ప్రవేశించి మొత్తము ఒకే ఆంధ్ర జాతిగా విలీనమవుతున్నప్పుడు ఆ ఆర్య సంస్కృతిలోని భాగమైనటువంటి వర్ణ వ్యవస్థ ఏర్పడింది అంటున్నారు. మరి అలా కొత్తగా వర్ణ వ్యవస్థ ఏర్పడితే బ్రాహ్మణులు ఎవరు, క్షత్రియులు ఎవరు, వైశ్యులు ఎవరు, ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శాతవాహన పూర్వయుగంలో వాళ్ళు తెగలుగా జీవించే కాలంలో కూడా ఒక నాగులు ఒక జాతి, యక్షులు ఒక జాతి, ఆ కాలంలో కూడా కొన్ని మత విశ్వాసాలు ఏవో ఉంటాయి. మత విశ్వాసాలు అత్యంత ప్రాచీనంగా ఆది మానవుడికే ఉన్నాయి. ఈ మత విశ్వాసాలు ఉన్నప్పుడు మళ్ళీ భగవంతుడిని చేరుకోవడం పద్ధతిలో, లేదా అతని యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం చేసే పనులు కొన్ని ఉంటాయి. అంటే ప్రతి తెగల్లో కూడా ఒక పూజారి వర్గం ఉంటుంది. పూజారి వర్గం, ఆ పూజారి వర్గానికి అంతకుముందు వాళ్ళు తెగలుగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి విధానాలు వేరుండొచ్చు, విధి విధానాలు వేరుండొచ్చు, కానీ పూజారి వర్గం ఒకటి ఎప్పుడు ఉంటుంది. అంటే వాళ్ళు మంత్రతంత్రాలు విశ్వసించడమో, లేదా ఏదైనా బలువులు ఇవ్వడము, ఇలాంటి సంబంధించి ప్రతి తెగలో కొంత పూజారి వర్గం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆర్య సంస్కృతి విలీనం అయిపోతుందో, ఆంధ్రజాతి ఏర్పడుతుందో, అంత పూర్వపు పూజారి వర్గం, నాగజాతిలోని పూజారి వర్గం, యక్షుల్లోని పూజారి వర్గం, శబరుల్లోని పూజారి వర్గం, ఇలాంటి పూజారి వర్గాలు ఏమవుతున్నాయో అవి ఆంధ్రజాతి ఏర్పడుతున్నప్పుడు వీళ్ళంతా కూడా బ్రాహ్మణ హోదా పొందారు అని కనబడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, పూర్వకాలపు పూజారి వర్గము, శాతవాహన పూర్వయుగం నాటి పూజారి వర్గము ఇప్పుడు బ్రాహ్మణులుగా మారారు. ఇది మనకు కనబడుతున్న విషయం, బ్రాహ్మణులుగా. అలా బ్రాహ్మణులుగా మారేటప్పుడే మళ్ళీ తిరిగి ఉత్తర భారతదేశపు బ్రాహ్మణుల యొక్క గోత్ర నామాలు వీళ్ళు స్వీకరించడం ప్రారంభించారు. మరి ఉత్తర భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉన్నది, ఆర్యులు. అక్కడ మళ్ళీ తిరిగి గోత్రాలు ఉంటాయి, రకరకాల గోత్రాలు, ఒక్కొక్క వర్ణానికి సంబంధించి కొన్ని గోత్రాలు. అలా కనుక అయితే ఉత్తర భారతదేశపు గోత్రాలు వీళ్ళు స్వీకరించారు కనబడుతుంది. అలా ఉత్తర భారతదేశపు గోత్రాలు వీళ్ళు స్వీకరించేటప్పుడు ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆర్య సంస్కృతి విస్తరణలో భాగంగా అగస్త్య ముని తర్వాత భరద్వాజ, కణ్వ ఇటువంటి మునులు వచ్చి ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు అని మనం చెప్పుకున్నాం. కనుక ఏం జరుగుతుంది అంటే, ఈ భరద్వాజ, కణ్వ ఈ మునులు ఇక్కడ రావడం వల్ల ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి ఆ పూజారి వర్గం నుంచి బ్రాహ్మణులుగా మారుతున్న వాళ్ళు భరద్వాజ గోత్రము, కణ్వస గోత్రము స్వీకరించారు. కనుక భరద్వాజ, కణ్వస గోత్రాలు తీసుకోవడం ప్రారంభించారు. అంటే ఈ ప్రాంతంలో ఆర్య సంస్కృతిని ఎవరైతే ప్రవేశపెట్టారో ఆ మునుల పేర ఇంత పూర్వపు పూజారి వర్గం ఎవరుతున్నారో వాళ్ళు బ్రాహ్మణులుగా ఎదుగుతూ వర్ణ వ్యవస్థలోకి వచ్చి ప్రవేశిస్తూ, దాంతోపాటుగా ఆ కాలపు నాటి భరద్వాజ, కణ్వస గోత్రాలను స్వీకరించడం కనబడుతుంది. విశేషం ఏంటంటే ఇప్పటికి కూడా ఆంధ్రదేశంలో బ్రాహ్మణులలో భరద్వాజ గోత్రికులు, కణ్వస గోత్రికులు ఎక్కువ ఉంటారు. కారణం ఏంటంటే మనం చెప్పుకున్న ఇదివరకు కూడా ఆయా మునులు ఈ ప్రాంతాల్లో ప్రవేశించిన వాళ్ళు అగస్త్య ముని తర్వాత. కనుక ఈ రకంగా తిరిగి మళ్ళీ ఒక బ్రాహ్మణ వ్యవస్థ అంటూ ఏర్పడింది. రెండవది క్షత్రియ వర్ణము. ఈ క్షత్రియ వర్ణము ఎవరు అంటే, మరి ఇదివరకు నాగజాతికి సంబంధించి పాలకవర్గం ఉంది,
మనం చెప్పుకున్న నాగశోకుడు లాంటి రాజులు ఉన్నారు. యక్షులకు సంబంధించి కుబ్బేరకుడు వంటి రాజులు ఉన్నారు. ఇటువంటి రాజులు ఉన్నారు. కనుక ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలకులు అనాలి మన వాళ్ళు నిజానికి. వాళ్ళంతా కూడా ఆ పాలక వర్గం కాస్త మళ్ళీ వర్ణ వ్యవస్థలో ఇముడుతూ వాళ్ళు క్షత్రియులుగా చెప్పుకోవడం మనకు కనపడుతుంది. కాబట్టి ఈ రకంగా క్షత్రియ వర్ణం ఏర్పడింది. కాబట్టి పూర్వకాలపు పూజారి వర్గమేమో బ్రాహ్మణులుగా రూపొందుతున్నారు. పూర్వకాలపు పాలక వర్గమేమో క్షత్రియులుగా వస్తున్నారు. కాబట్టి రకంగా రెండవ వర్ణం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇక మూడవ వర్ణం వచ్చేటప్పటికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, శాతవాహన పూర్వయుగంలో కూడా పెద్ద ఎత్తున వర్తక వ్యాపారాలు ఉన్నాయని. అనేక రేవు పట్టణాలు శాతవాహన పూర్వయుగంలో కూడా ఉన్నాయి. నిన్న మనం చూసిన విస్తారంగా కాదు కానీ బరుకచ్చము, ముజరీసు, మచిలీపట్నము ఇటువంటివి శాతవాహన పూర్వయుగంలో ఉన్నాయని చెప్పుకున్నాం మనం. కానీ వర్తక వ్యాపారాలు అప్పుడే ప్రారంభమైపోయి ఉన్నాయి. శాతవాహన యుగం నాటికి పరిపక్వత చెందిన వేరే విషయం. కాబట్టి మరి అంత పూర్వం శాతవాహన పూర్వయుగంలో ఎవరైతే వర్తకం చేయడం ప్రారంభించారో, వ్యాపారం చేయడం ప్రారంభించారో వాళ్ళంతా తిరిగి మళ్ళీ ఈ వర్ణ వ్యవస్థలో విలీనమవుతూ వైశ్యులుగా మారారు అని కనపడుతుంది. ఇక మిగిలిపోయినటువంటి రైతాంగ వర్గము, మిగిలిన చేతి వృత్తుల వాళ్ళు శూద్రులుగా ఈ కాలంలో ఏర్పడ్డారు. కాబట్టి రకంగా శాతవాహన యుగం నాటికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు సమాజంలో ప్రవేశించినవి, సామాజిక వ్యవస్థలకు ప్రవేశించినవి ఇవి కనపడుతుంది. కానీ రకంగా తిరిగి మళ్ళీ ఈ 4 వర్ణాలు వర్ణ వ్యవస్థ అనేది మనం చూస్తాం. కనుక వర్ణ వ్యవస్థ ఏర్పడిన కాలము శాతవాహన యుగం నాటికి ఏర్పడింది ఆంధ్రదేశంలో. ఇదొక అంశం. ఇదొక అంశం అయితే బ్రాహ్మణులకు సంబంధించి మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, శాతవాహనులు తమకు తాము బ్రాహ్మణులుగా చెప్పుకున్నారు. కాబట్టి శాతవాహనులు మేము బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళమే చెబుతున్నారు. అంటే చరిత్రకారులు ఏమంటారు అంటే, మనం ఈ ప్రస్తుతానికి అయితే బ్రాహ్మణ వర్ణం అంటున్నారు, తర్వాత రోజుల్లో రాజు అయిన వాళ్ళు క్షత్రియులు చెప్పుకుంటారు. ఎవరు క్షత్రియులు కాదు, ఎవరు బ్రాహ్మణులు కాదు. దానికి వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ధిక్కరించి సొంత రాజ్యాన్ని స్థాపించాక తమ యొక్క సాంఘిక ఉన్నతి కొరకు, సోషల్ పొజిషన్ కొరకు వాళ్ళు ఆయా వర్ణాలని తమగా క్లెయిమ్ చేసుకుంటారు అని కనపడుతుంది. అది నిజమైనా కాకపోయినా తిరిగి మళ్ళీ శాతవాహనులు అయితే బ్రాహ్మణులుగా చెప్పుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణికి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఇదివరకు మనం చెప్పుకున్న బిరుదు ఏక బ్రాహ్మణ. ఏక బ్రాహ్మణ మీద రకరకాల చర్చ జరిగింది, మీకు ఇది కూడా చెప్పాను. ఏక బ్రాహ్మణ నుంచి ఏమని అర్థిస్తున్నారంటే బ్రాహ్మణులలో గొప్పవాడు. కాబట్టి బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్నాడు ఆయన, ఏక బ్రాహ్మణ బిరుదు కూడా ధరించాడు. అంతేకాకుండా ఆయనకున్న మరొక బిరుదు ద్విజ వర కుటుంబ వివర్ధన. ద్విజవర కుటుంబ వివర్ధన. ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజవర కుటుంబ వివర్ధన, బ్రాహ్మణ కుటుంబాలని అభివృద్ధి పరిచిన వాడు అనుకున్న మరొక బిరుదు. ఆయనకి ఆగమ నిలయ అనే బిరుదు ఉందని చెప్పుకున్నాం మనం. ఆగమ నిలయ, ఆగమ శాస్త్రం తెలిసినవాడు, దేవాలయ నిర్మాణ శాస్త్రం తెలిసినవాడు. కాబట్టి ఈ బిరుదులన్నీ కూడా తను బ్రాహ్మణుడిని అని చెప్పుకునే దాంట్లో భాగంలో ప్రయత్నంగా కనపడుతుంది. కాబట్టి బ్రాహ్మణ వర్ణం. కానీ బ్రాహ్మణులు పూర్వకాల పాలకవర్గం తిరిగి మళ్ళీ క్షత్రియులుగా మారుతున్నారు. అదే సమయంలో శాతవాహనులు మాత్రం తమకు తాము బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్నారు. విశేషం ఏంటంటే మౌర్యుని ధిక్కరించి వచ్చినటువంటి చాలా రాజవంశాలు బ్రాహ్మణ వంశాలు. శుంగులు బ్రాహ్మణులు, కణ్వులు బ్రాహ్మణులు. కాబట్టి వీళ్ళు కూడా తమ బ్రాహ్మణులుగా చెప్పుకోవడం ఒక విశేషం. ఏది ఏమైనా ఇది మనకు కనపడుతుంది బ్రాహ్మణులకు సంబంధించి. అయితే చాలా విచిత్రంగా తాను బ్రాహ్మణ కులానికి చెందినవాడిని, బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడిని అని ఈయన చెప్పుకుంటున్నాడు. ఈయన తల్లి గౌతమి బాలశ్రీ విషయంలో ఒక విచిత్రం కనపడుతుంది మనకి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేంటంటే ఆమె తన నాసిక శాస్త్రంలో తనకు తాను పరిచయం చేసుకుంటూ రాజర్షి వధు అని పేర్కొన్నది. కాబట్టి రాజర్షి వధు, రాజ ఋషి కలిపితే రాజర్షి, రాజర్షి వధు. కాబట్టి వధువు భార్య, రాజర్షి వధు. నేను రాజర్షిని రాజర్షిని అంటుంది, రాజ ఋషిని అంటుంది. మీరు ఎప్పుడన్నా సాహిత్యం మీద ఇప్పుడు ఇలాంటి పేర్లు వింటే మనకి వశిష్ఠుడిని బ్రహ్మర్షి అంటారు, బ్రాహ్మణుడే ఋషి అయినవాడు. విశ్వామిత్రుడిని రాజ ఋషి అంటారు, రాజర్షి అంటారు. అతను నిజానికి క్షత్రియుడు, ఋషిగా మారాడు. కాబట్టి రాజర్షి వధు, వైఫ్ ఆఫ్ ఏ రాజర్షి అని చెప్పుకుంటుంది. కాబట్టి మరి రాజ ఋషి అని చెప్పడంలో రాజులు క్షత్రియులు అని చెప్పుకోవడం కూడా కనపడుతుంది. కనుక ఎగ్జామినేషన్లో ఇది ప్రశ్న అడిగే అవకాశం ఉంది. రాజర్షి వధువుగా చెప్పుకున్నటువంటి మహిళ ఎవరు అని.
మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గౌతమి బాలశ్రీ. అది పక్కన పెడితే వీళ్ళు బ్రాహ్మణులుగా చెప్పుకోవడం ఒక అంశం మనకు కనపడుతుంది. అంతేకాదు ఈ వర్ణ వ్యవస్థని కాపాడటం తన యొక్క విధిలాగా కూడా గౌతమిపుత్ర శాతకర్ణిని గౌతమి బాలశ్రీ ఆ నాసిక్ శాస్త్రంలో వర్ణించింది. వినివర్తిత చాతుర్వర్ణ సంకర, ఇది మనకు గురుదేవి. వినివర్తిత చాతుర్వర్ణ సంకర, చాతుర్వర్ణ సంకరాలని నిరోధించినవాడు. కాబట్టి చాతుర్వర్ణ సంకర అంటే అర్థం ఏంటంటే ఒక వర్ణం పనులు ఇంకొకటి చేయడము, లేదా ఒక వర్ణ వాళ్ళు ఇంకొకటి వివాహం చేసుకోవడం, ఇటువంటివి. కాబట్టి చాతుర్వర్ణ సంకరాన్ని నిరోధించిన వాడుగా చెప్పుకోవడం ద్వారా వర్ణ వ్యవస్థని కాపాడటం రాజుల యొక్క ఒక విధి. నిన్న లాస్ట్ క్లాస్లో మనం పరిపాలన కూడా చెప్పుకున్న విషయం. కాబట్టి 4 వర్ణాలు, అందులో బ్రాహ్మణ వర్ణానికి సంబంధించి ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి, పూర్వకాల పూజారి వర్గం బ్రాహ్మణులుగా చెప్పుకుంటూ ఉత్తర భారతదేశపు బ్రాహ్మణుల గోత్రనామాలు స్వీకరిస్తూ ముఖ్యంగా భరద్వాజ కణ్వస గోత్రాలు స్వీకరించారు, ఒక అంశం. శాతవాహనులు కూడా తమ బ్రాహ్మణులుగా చెప్పుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు మనకు తెలియజేస్తుంది మరొక అంశం. మరొకవైపున గౌతమి బాలశ్రీ రాజర్షి వధువు అని చెప్పుకుంటుంది ఇంకో విషయం. కనుక ఇది మనము బ్రాహ్మణ వర్ణానికి సంబంధించి శాతవాహన యుగంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఉండే కొన్ని రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది సొసైటీ. ఈ బ్రాహ్మణులు వచ్చేప్పటికి మళ్ళీ తిరిగి ఎట్లా మారుతున్నారు ఏంటో మనం చూడాలి. మొదటి శాతకర్ణి యొక్క నానాఘాట్ శాస్త్రం అని మీకు చెప్పాను నేను. నానాఘాట్ శాస్త్రం, నానాఘాట్ శాస్త్రంలో మళ్ళీ తిరిగి బ్రాహ్మణుల గురించి రాసేటప్పుడు ఒక విషయం కనపడుతుంది. అదేంటంటే బ్రాహ్మణులు వైదిక విద్యల్ని నేర్చుకుంటూ అందులో వాళ్ళు ఆరితేరుతున్నారు అని. కానీ నానాఘాట్ శాస్త్రం అంటుంది బ్రాహ్మణులు వైదిక విద్యలు నేర్చుకుంటున్నారు, పైగా దాంట్లో ఆరితేరుతున్నారు అని. చరిత్రకారుల దృష్టిలో ఇప్పుడే మనం చెప్పినట్టుగా ఈ బ్రాహ్మణులుగా ఎవరైతే మారారో వాళ్ళు మరి వైదిక విద్యలు నేర్చుకోవాలి, వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు నేర్చుకోవాలి. అవి నేర్చుకోవడమే కాదు అందులో ఆరితేరుతున్నారని నానాఘాట్ శాస్త్రం చెబుతోంది. కాబట్టి నూతనంగా ప్రవేశించిన వీళ్ళందరూ కూడా వైదిక విద్యల వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి అర్థం కింద కనపడుతుంది. అందువల్ల నానాఘాట్ శాస్త్రం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్రాహ్మణులు వైదిక విద్యలు నేర్చుకుంటూ అందులో ఆరితేరుతున్నారు అనేది. ఇది ఈ కాలంలో మనకు కనిపించే అంశం బ్రాహ్మణులకి. మళ్ళీ శాతవాహన యుగాంతం వచ్చేప్పటికి మళ్ళీ వాడు చేసే పనులు వేరే మారుతుంటే అక్కడ మళ్ళీ ఇంకేదో చెప్పుకోబోతున్నాం మనం. అదేవిధంగా ఆ తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ వీళ్ళు సేనాధిపతులుగా, మంత్రులుగా తూర్పు చలి యుగంలో పరిపాలనకు వస్తారు. ఉండే కొద్ది మళ్ళీ తిరిగి బ్రాహ్మణుల్లో నియోగులు, వైదికులు ఇట్లా ఏర్పడతారు. ఆ తర్వాత ఉండే కొద్ది పాకనాటి వారు, తెలగాణ్యులు ఇలా వస్తుంటారు. కాబట్టి ఒక్కొక్క యుగంలో ఏం జరిగిందో మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి శాతవాహన యుగంలో ఉన్నాము కాబట్టి శాతవాహన యుగంలో బ్రాహ్మణుల గురించి ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత రెండవది క్షత్రియులు. క్షత్రియ వర్ణం ఎట్లా ఏర్పడిందో మీకు చెప్పాను ఇందాక. పూర్వకాల పాలక వర్గం క్షత్రియులుగా మారారు, ఒక విషయం. రెండవది ఏంటంటే ఇదే యుగంలో మనం చెప్పుకున్నాం వాయు భారతదేశం మీదకి విదేశీ దాడులు జరిగినాయి. ఆ విదేశీ దాడుల్లో శకులు ప్రవేశించారు, సిద్ధింతెగ, యూచితెగ కుషాణులు ప్రవేశించారు. బ్యాక్టీరియా గ్రీకులు, ఇండో గ్రీకులు, యవనులు అని మనం పిలిచాం, వాళ్ళు ప్రవేశించారు. పార్జీయులు ప్రవేశించారు. వీళ్ళు ఇక్కడ ప్రాంతాలను ఆక్రమించి పరిపాలిస్తున్నారు. కాలక్రమంలో వీళ్ళకి వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఇక్కడ సంస్కృతిని వాళ్ళు జీర్ణం చేసుకున్నారు, ఇక్కడ సంస్కృతిలో విలీనం అయ్యారు. అలా విలీనం అయిపోతూ వాళ్ళు తమ పేర్లు కూడా మార్చుకోవడం ప్రారంభించారు. ఉదాహరణకి గ్రీకుల గురించి చూద్దాం. గ్రీకులు మీకు తెలిసిన పేరు అలెగ్జాండర్, సెల్యూకస్ నికెటర్, ఇది మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత యాంటియోకస్, యాంటియాల్కడస్, ఇలాంటి పేర్లు ఉండేవి. వాళ్ళు ఉండే కొద్ది ఈ దేశంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ స్థిరపడిన తర్వాత వాళ్ళ పేర్లు మారుతున్నాయి, భారతీయ నామాలు స్వీకరిస్తున్నారు. తర్వాత రోజులు చూస్తే అదే గ్రీకుల యొక్క పేర్లు, ఇండో గ్రీకుల పేర్లు, ఆ ఇండో గ్రీకుల్ని యవనులు అన్నాం. యవనులు వాళ్ళ పేర్లు కనుక మనం చూస్తే ఒక ఆయన పేరు ఇంద్రదత్త, ఇంకొక పేరు ధర్మరక్షిత, ఇంకొక పేరు ధర్మదేవ. అంటే వాళ్ళు భారతీయ నామాలు స్వీకరిస్తున్నారు. భారతీయ నామాలు స్వీకరించడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ బౌద్ధ మతాలని వాళ్ళు ఆదరిస్తున్నారు. కనుక బ్రాహ్మణ బౌద్ధ మతాలు తమగా చేసుకుంటున్నారు. అదేవిధంగా శకులు కూడా, సిథియన్లు, అసలు పేరు సిథియన్ అన్నాం మనం. వాళ్ళు భారతదేశానికి వచ్చి వాళ్ళని శకులు అంటున్నాం, లేదా క్షాత్రపులు అంటున్నాం. పశ్చిమ వైపు ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి మన చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పశ్చిమ క్షాత్రపులు అంటున్నాం. కనుక ఈ శకులు వీళ్ళకి వచ్చాక వీళ్ళ పేర్లు కూడా మారుతున్నాయి. ఉదాహరణకి నహపాండు ఉన్నాడు,
నహపాలుడి కుమార్తె పేరు దక్షమిత్ర. దక్షమిత్ర కనుక దక్షమిత్ర భారతీయ నామం. అతని అతని ఆమె భార్య పేరు, ఆమె భర్త పేరు లేదా నహపాలుని అల్లుడి పేరు వృషభదత్త. మనం నిన్న క్లాసులో అంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. వృషభదత్తుడు. వృషభదత్తుడు అనేది భారతీయ నామం. వృషభదత్త అని కూడా పిలిచారు, వేరే విషయం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఈ దేశ సంస్కృతిలో విలీనం అవుతున్నారు. ఇక్కడి బ్రాహ్మణ బౌద్ధ మతాలని ఆదరిస్తున్నారు. వృషభదత్తుడు అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేశాడు బ్రాహ్మణులకి బౌద్ధులకి కూడా. కాబట్టి స్వీకరిస్తూ వాళ్ళకి వాళ్ళు తిరిగి మళ్ళీ తాము వర్ణ వ్యవస్థలో క్షత్రియులుగా చెప్పుకుంటున్నారు. కాబట్టి యుగనాటి క్షత్రియులు రెండు రకాలుగా ఏర్పడుతున్నారు. ఒకటి పూర్వకాలపు పాలక వర్గము, ఆ నాగజాతికి చెందిన వాళ్ళు, యక్షజాతికి చెందిన వాళ్ళు, సవర్లో ఇలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళు. రెండవది విదేశీయులు వచ్చారు, వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ రాజులు అవుతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు క్షత్రియ హోదా పొందుతున్నారు. ఇది కనుక జునాగఢ్ శాసనం, జునాగఢ్ శాసనం అన్న గిర్నారు శాసనం అన్న ఒకటే. కానీ జునాగఢ్ లేదా గిర్నారు శాసనంలో రుద్రదాముడు చెప్పుకుంటున్నాడు ఆమె క్షత్రియ అని. కాబట్టి రుద్రదాముడు తాను క్షత్రియుని చెప్పుకుంటున్నాడు. మనం ఇంకో విషయం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. మనుస్మృతి ఈ యుగంలోనే రాయబడింది. మనుస్మృతి రాయబడింది క్రీస్తు శకము 1వ శతాబ్దం, అంటే ఇవన్నీ జరుగుతున్న కాలం. కాబట్టి రుద్రదాముడు తాను క్షత్రియుని చెప్పుకుంటే మనుధర్మశాస్త్రం కూడా ఈ విదేశీ రాజుల్ని క్షత్రులుగానే పరిగణించాల్సి ఉంటుంది అని సూచిస్తుంది, రాజులు కాబట్టి. కాబట్టి రకంగా క్షత్రియ వర్ణం అనేది ఒకటి ఏర్పడింది ఈ యుగంలో మనకు కనపడుతుంది. ఇది క్షత్రియులకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే విదేశీయులేమో క్షత్రులుగా చెప్పుకుంటున్నారు, దేశీయంగా ఉన్న శాతవాహనులేమో బ్రాహ్మణులు చెప్పుకుంటున్నారు. ఇది ఒక అంశం. తర్వాత కాలంలో రాజులు ఏం చెప్పుకుంటారో ఆయా క్లాసులో మనం చూస్తాం. ఇక మూడవది వైశ్యవర్ణం. వైశ్యవర్ణం గురించి నేను మీకు ఇందాక చెప్పాను. ఈ వైశ్యవర్ణానికి సంబంధించి పూర్వకాలపు వర్తక వ్యాపారాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి వర్ణ వ్యవస్థలో వైశ్యులుగా ఇముడుతున్నారు మనకు కనబడుతున్న విషయం. మనం చెప్పుకున్న ఈ కాలంలో శ్రేణులు వచ్చినాయి. శ్రేణులు, ఈ శ్రేణి మీద అధిపతిని శ్రేష్ఠి అని పిలుస్తారు, శ్రేష్ఠి. కాబట్టి ఈ శ్రేష్ఠిలుగా ఎక్కువ మంది వైశ్యులు కనపడుతున్నారు. శ్రేష్ఠి, ఈ శ్రేష్ఠి అనే పదం నుంచి తర్వాత రోజుల్లో శక్తి అనే పదం వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వైశ్యుల తర్వాత రోజుల్లో తూర్పు చడిగల్లో కోమటి అని పిలుస్తాం. ఎందుకు ఏమిటి ఆ క్లాసులో చూస్తాం. కనుక యుగ నాటికి వైశ్యవర్ణము, వైశ్యవర్ణము. అంతకు పూర్వపు వర్తక వ్యాపారులు ఈ కాలంలో వైశ్యవర్ణంలో ఇమట్టం మనకు కనపడుతుంది. ముఖ్యంగా శాతవాహన యుగంలో పెద్ద ఎత్తున వర్తక వ్యాపారాలు జరిగినాయి కాబట్టి, ప్రపంచ వాణిజ్యమే జరిగింది కాబట్టి సహజంగానే వీళ్ళు చాలా ధనవంతులుగా మనకు కనపడుతున్నారు ఈ యుగంలో. కాబట్టి శాతవాహన యుగం నాటికి ధనవంతులుగా మనకి వైశ్యులు స్పష్టంగా కనపడుతున్నారు. మనము నిగమ సభలు అని చెప్తున్నాం. నిన్న మీరు ఎగ్జామ్ కూడా రాశారు. నిగమ సభలు, నగర సభల్ని నిగమ సభలు అని పిలుస్తారు. ఆ నిగమ సభలలో ఎక్కువ మంది సభ్యులుగా వైశ్యులే ఉండేవారు. నిజానికి నిగమ సభలు నగర సభలు అయినప్పటికీ, నగర పరిపాలన చూసేటువంటి సభలు అయినప్పటికీ అవి వాణిజ్య కేంద్రాలు కూడా పనిచేసాయి కాబట్టి ఆ నగరాలు వాణిజ్య సభలుగా కూడా పనిచేసాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలని ఈ నగర సభలు తీసుకునేవి. కనుక వైశ్యులు ఆర్థిక పరంగా బాగా ముందంజలో ఉన్న కాలము శాతవాహన యుగం. వీళ్ళు ఆర్థిక పరంగా ముందంజలో ఉన్నారు కాబట్టినే బౌద్ధులకి పెద్ద ఎత్తున వీళ్ళు దానధర్మాలు చేశారు. ఈ యుగంలో అనేక రకాలైనటువంటి గుహా విహారాలు, అంటే బౌద్ధ ఆరామాలు మనం ఈ క్లాస్ చివరిలో చెప్పుకుంటాం ఏంటనేది. ఈ టాపిక్ చివరిలో చెప్పుకుంటాం, శాతవాహన టాపిక్ చివరిలో. దాంతోపాటు తిరిగి మళ్ళీ చైత్యాలు వీళ్ళు పెద్ద ఎత్తున ఈ కాలంలో నిర్మించడం మనకు కనపడుతుంది. ఇందులో వైశ్యులు ఆర్థికపరంగా ముందంజలో ఉన్నారు, మంచి ధనార్జన చేయగలిగారు. దాంతోపాటుగా సంఘంలో సమాజంలో సహజంగానే వాళ్ళకి విలువ పెరుగుతుంది. పైగా మహావిహారాలని తిరిగి మళ్ళీ చైత్యాలని, చైత్యం అంటే పూజాలయాలు, బౌద్ధుల పూజాలయాలు, అది మనం ఈ టాపిక్ చివరిలో సమస్య వస్తే చెప్పుకోబోతున్నాం. కానీ పెద్దగా కట్టించారు. మరి రకరకాల గుహా విహారాలు కట్టించడము, చైత్యాలు నిర్మించడం వల్ల శాసనాలలో వైశ్యుల ప్రస్తావన చాలా ఎక్కువే ఉంటుంది ఈ యుగంలో. నిజానికి
బ్రాహ్మణుల యొక్క ప్రస్తావన ఈ యుగంలో తక్కువ, తర్వాత పెరుగుతుంది. కానీ ఈ యుగంలో శాసనాలలో ఎక్కువగా చెప్పబడిన వర్ణాలలో వైశ్య వర్ణం కూడా కనపడుతుంది. ఇంకా వైశ్యం ఎప్పుడైతే ఆర్థిక పరంగా నిలబడ్డారో, నగరాల్లో ఉంటున్నారో, ప్రభుత్వ ఉద్యోగాల్లోకి, ఉద్యోగాల్లోకి, రాజోద్యోగాల్లో కూడా వీళ్ళు అడుగు పెట్టగలిగారు. అడుగుపెట్టి సేనాపతి, మంత్రి, రాష్ట్రపాల లాంటి ఉద్యోగాలు కూడా ఈ కాలంలో వయసులు నిర్వహించడం మనం చూస్తాం. కనుక వైశ్య వర్ణానికి సంబంధించి ఈ యుగంలో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇక తర్వాత 4వది శూద్రవర్ణము. శూద్రవర్ణంలో రైతాంగం ఉంటుంది ఒక విషయం. దానితో పాటుగా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంటుందో నూతన వృత్తులు వస్తాయో ఆ నూతన వృత్తుల్ని ఉన్న సమాజం నుంచి ఎవరో ఒకరు తీసుకోవాలి. ఈసారి శూద్రవర్ణాల నుంచి కొద్దిమంది రైతాంగం నుంచి మళ్ళీ తిరిగి ఇతర వృత్తుల్ని, ఆ కాలంలో ఏదైతే వృత్తులు వచ్చినాయో ఆ వృత్తుల్ని తీసుకోవడం ప్రారంభించారు. ఇది కనపడుతుంది. క్లాసుల్లో మనం చెప్పుకున్నాం, ఆర్థిక వ్యవస్థలో రకరకాల వృత్తులు వచ్చినాయి. కులార, కమర, సువనిక, కోలిక, కసకార, వధిక, తిలపిసక, మణిక, ఉదక యాంత్రిక, హాలిక, రైతులు. కాబట్టి ఇటువంటి రకరకాల వృత్తులు వచ్చినాయి. కాబట్టి ఈ శూద్రవర్ణం నుంచి వాళ్ళు ఆ వృత్తులు స్వీకరించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇది మనకి శాతవాహన యుగం నాటి 4 వర్ణాలు, వాటి పరిస్థితి. ఇవన్నీ డైనమిక్గా మారిపోతుంటాయి ప్రతి యుగంలో. ఇవి ఏ మార్పులకు గురైనవి అనేది మనం ఆయా క్లాసులో చెప్పుకోబోతున్నాం. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ యుగం నాటికి వృత్తులు వచ్చినాయి, కొద్దిమంది ప్రవేశించారు ఆ వృత్తుల్లోకి. అవి కులాలుగా ఘనీభవించలేదు. దే నాట్ సాలిడిఫైడ్ ఇంటూ క్యాస్ట్ గ్రూప్స్. అది ఎప్పుడు తర్వాత జరుగుతుంది. శాతవాహన అనంతరయుగంలో మనం చెప్పుకోబోతున్నాం. నూతన కులాలు రావడం, నూతన వృత్తులు రావడం, వృత్తుల కులాలు రావడం, ఇది ఒక డైనమిక్ స్ట్రక్చర్ భారతదేశ చరిత్రలో. అవి మళ్ళీ మనం ఆ కాలం చూడబోతున్నాం. ఈ కాలం నాటికి కుల వ్యవస్థ లేదు, గుర్తుపెట్టుకోండి. వర్ణ వ్యవస్థ మాత్రమే ఉన్నది. కాబట్టి మనం శాతవాహన యుగం నాటి సమాజ వ్యవస్థలో వర్ణ వ్యవస్థ గురించి ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాతది కుటుంబ వ్యవస్థ. భారతదేశ చరిత్రలో అద్భుతమైన వ్యవస్థ రెండు. ఒకటి కుటుంబ వ్యవస్థ, 2 వైవాహిక వ్యవస్థ. ఇవి అత్యంత బలంగా వేళ్ళుకున్నది భారతదేశంలో. కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మనం విలువనిచ్చాం, ఇప్పటికీ ఇస్తున్నాం. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. దాంతోపాటుగా వైవాహిక వ్యవస్థని పరమ పవిత్రంగా భావించిన దేశం భారతదేశం. ఇది కూడా మనం అత్యంత ప్రాచీన కాలం నుంచి, శాతవాహన గురించి ఇంకా అంతకుముందు నుంచి కనపడుతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఏర్పడితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిదే భారతదేశ చరిత్రలో మొదటి నుంచి కనపడుతుంది. శాతవాహనలో కూడా అదే ఉన్నది మనకు అర్థమవుతుంది. కనుక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని మనం ఎలా చెప్పగలం? మనకి ఏం ఆధారాలు ఉన్నాయి? ఏమి ఆధారాలు ఉన్నాయి అంటే, అమరావతి శాసనాలు కొన్ని ఉన్నాయి, సాధారణ ప్రజలు వేసిన శాసనాలు. మనం చెప్పుకున్నాం, ఈ బౌద్ధులకి దానాలు ఇవ్వటం అనేటువంటిది రాజులే చేయడమే కాదు, వయసులు చేయడమే కాదు, మిగతా ప్రజలు కూడా చేస్తారు. అలా చేస్తున్నప్పుడు మరి ఏదో దానం ఇచ్చాడు. ఆ దానం ఇచ్చినప్పుడు ఎవరు దానం ఇచ్చారో దాన్ని రాస్తారు ఆ శాసనాలు. అలా రాసేటప్పుడు కేవలం నేను నా భార్య రాయట్లా, నేను నా భార్య నా పిల్లలు రాయట్లా. ఇంట్లో ఎవరో పెద్ద మనిషి ఉంటే ఆయన భార్య, ఆయన కుమారుడు కుమార్తెలు, ఆయన తమ్ముడు కుమారులు కుమార్తెలు, ఇట్లా వాళ్ళందరూ కలిసి దానం చేస్తున్నట్టుగా దాంట్లో ఉన్నది. కాబట్టి దానాలు చేస్తున్నప్పుడు కేవలం ఏదో ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో కాకుండా మొత్తం జాయింట్ ఫ్యామిలీ మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దానాలు చేస్తున్నట్లుగా మనకు ఆయా శాసనాల్లో మనకు కనపడుతుంది. అంటే అందరూ కలిసి చేసే దానాలు కాబట్టి మనకు అర్థమవుతుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థని వాళ్ళు గౌరవించారు, పోషించారు, అనుసరించారు. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. రెండవ ఆధారం ఉంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సంబంధించి, గాథా సప్తశతిలో తిరిగి మళ్ళీ తీర్థయాత్రలు పేర్కోబడ్డాయి. తీర్థయాత్రలు, పిలిగ్రిమేజెస్, ఆయా ప్రాంతాలకి తీర్థయాత్ర నిమిత్తము వెళ్ళటం. అలా తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు మళ్ళీ గాథా సప్తశతిలో మళ్ళీ అన్ని కథలే కదా అవన్నీ కూడా. ఆ కథలలో ఈ తీర్థయాత్రకి వెళ్తున్నారని చెప్పేటప్పుడు కేవలము ఆ కుటుంబానికి చెప్పినటువంటి ఇందాక మనకున్నట్టుగా తండ్రి, తల్లి,
వాళ్ళ పిల్లలు మాత్రమే కాకుండా ఉమ్మడి కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్తున్నట్టుగా మనకు వర్ణన ఉంది. కుమార్తెలు, వివాహం అయితే కనుక అల్లుళ్ళు, తమ్ముడు, తమ్ముడు పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, కోడళ్ళు, ఇట్లా అందరూ కలిసి వెళ్తున్నట్టుగా మనకి గాథా సప్తశతి కథల్లోంచి మనకు కనపడుతుంది. అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది అని చెప్పడానికి మనకి ఈ 2 ఆధారాలు ఉన్నాయి. కనుక ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. రెండవది ఇది పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్కల్ సిస్టమ్. కాబట్టి నిన్న క్లాసులో మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, ఇది రాజరిక వ్యవస్థ పితృస్వామికమా మాతృస్వామికమా అంటే పితృస్వామికమే అని తెలుసుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. దాని గురించి మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు సమాజం గురించి మాట్లాడదాం. అది రాజరిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థ కూడా పితృస్వామిక వ్యవస్థే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశ పరివ్యాప్తంగా ఎక్కడో కొన్ని తెగల్లో తప్ప మాతృస్వామిక వ్యవస్థలు లేవు. పితృస్వామిక వ్యవస్థే కొనసాగుతుంది. మరి పితృస్వామిక వ్యవస్థను మనం ఎలా చెప్పగలము? నేను రాజరిక వ్యవస్థ పితృస్వామికం చెప్పడానికి మనము గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు తీసుకున్నాం. కుల పురుష పరంపరాగత విగ్రహరాజ్యం సాధించాడని, శాతవాహన కుల యశ ప్రతిష్టాకర అని. కాబట్టి అక్కడి నుంచి మనకు తెలుస్తోంది రాజరిక వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ అని. మరి ఇది సామాజిక వ్యవస్థ. ఈ సామాజిక వ్యవస్థలో తిరిగి మళ్ళీ పితృస్వామిక వ్యవస్థ ఉంది ఎలా చెప్పగలము అంటే, ఇందాక మనం చెప్పుకున్నదే, అదో శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో దానాలు చేస్తున్నారు. ఈ దానాలు చేసినప్పుడు భర్త భార్య పేర్లు రాస్తున్నారు, కొడుకు కోడల పేరు రాస్తున్నారు. కాబట్టి ముందు మగవాళ్ళ పేర్లు వచ్చి ఆ తర్వాత ఆడవాళ్ళ పేర్లు వస్తున్నాయి. కాబట్టి ద ప్రెసిడెన్స్ ఇస్ గివెన్ టు ది జెంట్స్ రాదర్ దెన్ ది ఉమెన్ ఫోక్ రాస్తున్న సందర్భాలు మనం చూస్తాం. అందువల్ల దీనిని పితృస్వామిక వ్యవస్థ అని చెప్పడానికి అవకాశం ఉంది, వీలుంది అనేటువంటిది ఆలోచన. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అటు రాజరిక వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థే, ఇటు సామాజిక వ్యవస్థలో కూడా పితృస్వామిక వ్యవస్థే ఉంటుంది. ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటాడు. ఈ పాఠం ఇంత బాగా చెప్పాక నేను పాత పేపర్లు మళ్ళీ చేపిస్తాను, బీజం చేపిస్తాను, ఇప్పుడు కాదు, కాకపోతే దాని సమయ సందర్భం ఉంటుంది. అందులో ఒకసారి ఒక గొప్ప ప్రశ్న అడిగాడు పూర్వ పేపర్లో, ఏపీసీ గ్రూప్ 2లో. ఏమనంటే, ఈ క్రింది వాణిలో ఏది నిజము అని ప్రశ్న అడిగాడు. ఈ క్రింది వాణిలో ఏది నిజము? ఇక్కడ కావాలి కన్ఫ్యూజ్ చేయడం అందుకనే లేదు. ఏమన్నాడంటే, శాతవాహన యుగంలో రాజరిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ రెండు కూడా పితృస్వామిక వ్యవస్థలే అని ఇచ్చాడు. రెండవ ఆన్సర్ ఇచ్చాడంటే, శాతవాహన యుగంలో రాజరిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ రెండు కూడా మాతృస్వామిక వ్యవస్థలే అని ఇచ్చాడు. మూడోది ఇచ్చాడంటే, రాజరిక వ్యవస్థ పితృస్వామికం కాగా సామాజిక వ్యవస్థ మాతృస్వామికం అని ఇచ్చాడు. నాలుగోది ఏమి ఇచ్చాడు అంటే, రాజరిక వ్యవస్థ మాతృస్వామికం కాగా సామాజిక వ్యవస్థ పితృస్వామికం అని ఇచ్చాడు. ఈ 4 ఇచ్చాడు. ఇంత స్పష్టంగా నేను క్లాస్ చెప్పి, ఇంత స్పష్టంగా నేను మెటీరియల్ ఇచ్చి, మళ్ళీ ఎట్లాగైతే నేను ఎగ్జామినేషన్ రాశారు అట్లా వాళ్ళు ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత మళ్ళీ మీరు నేను పాత పేపర్ ఆన్సర్ చేయించేటప్పుడు నేను ఈ ప్రశ్న అడిగితే సగం మంది మళ్ళీ కన్ఫ్యూజన్. అంటే వాడు ఇవ్వగానే మనకు లేకపోయిన ఒక ఆలోచన, ఓహో ఒకటి మాతృస్వామి ఇప్పుడు పితృస్వామికి అయి ఉంటుంది, లాటరీలు. అందువల్ల నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినడం, బైహార్ట్ చేయడం, సబ్జెక్టుని అర్థం చేసుకోవడం కూడా అవసరం. లేకపోతే ఇటువంటి బిట్లు మీరు తప్పు పెడతారు. కళ్ళ ముందు ఇటీవల కాలంలో నడిపిన బ్యాచ్లో శాతవాహన యుగము అనంతర యుగము అయిపోయాక మొత్తము కలిపి ప్రాచీన యుగంలోని బిట్లు ఒకసారి చేపిస్తున్నప్పుడు తప్పులు చెప్పినటువంటి స్టూడెంట్స్ మరి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి మంచి మార్కులు. నేను ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా 85-90% వచ్చేవాళ్ళే. అంటే ఏంటంటే మనం ఆలోచించాం, బిట్టు మీద పడతాం. పితృస్వామికం మాతృస్వామికం రెండు అన్నాడు కదా, ఏదో ఒకటి ఉంటుంది. ఒకటి మాతృస్వామి, పితృస్వామికం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. అంటే ఇది ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఇలాంటి ఇంకొక వస్తే రేపు వద్దున. కాబట్టి మీరు సబ్జెక్ట్ని జాగ్రత్తగా చదవటం అనేటిది ప్రారంభించాలి. సో ఏది ఏమైనా మనకు అర్థమవుతోంది, ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ. అలానే
మహిళల యొక్క స్థానం తక్కువేమీ కాదు. చూడబోతుంది. ఇక దాంతో పాటుగా మనం చెప్పుకోబోయేది వైవాహిక వ్యవస్థ. వైవాహిక వ్యవస్థ. వైవాహిక వ్యవస్థలో తిరిగి మళ్ళీ ఇందాక మీకు చెప్పాను నేను. భారతదేశంలో మొదటి నుంచి కూడా వైవాహిక వ్యవస్థని పరమ పవిత్రంగా భావించడం జరిగింది. మ్యారేజ్ సిస్టమ్ వాజ్ మేడ్ సాక్రోసాంక్ట్. ఒకసారి వివాహం జరిగితే అది విడదీయరానిది, జన్మ జన్మల సంబంధము అనేది. కాబట్టి అంత పరమ పవిత్రంగా భావించిన దేశము భారతదేశం. సరే, కొన్ని సందర్భాల్లో విడాకులు ఇన్ని కొంచెం ఉంటాయి వేరే, కానీ వీలైనంత వరకు అది చెడిపోకూడదు. అది అంత పవిత్రంగా మనం భావించాం. అది శాతవాహని గురించి మనకు అంటాం. ఇంకా ముందు నుంచి కూడా ఉంది, శాతవాహనికలు కూడా అదే లక్షణం ఉంది. అయితే ఆ రోజుల్లో 5 రోజులు వివాహాలు జరిగేవి. 5 రోజులు వివాహాలు జరిగేవి అనేది ఒక 10-15 ఏళ్ళ క్రితం అయితే నేను ఆశ్చర్యపోయేవాడిని, కానీ ఇప్పుడు నేనేం ఆశ్చర్యపోవట్లేదు. వాళ్ళకి కాస్త డబ్బున్న వాళ్ళు